ఉండేవారము కాదు. పాపంలో పడిపోయినటువంటి మనలను ఏ విధము చేతనైనా రక్షించాలి, ఏ విధము చేతనైనా మళ్ళీ వీళ్ళ పరిశుద్ధులుగా చేయాలి, ఏ విధము చేతనైనా వీళ్ళ పవిత్రులుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే మనము ఆయనలో నుండి వచ్చిన వారము కదండి, మనం ఆయన వారము కదండి, మనము మన వారము కాదండి. చూడండి 100వ కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియులారా, 100వ కీర్తన 3వ వచనం చదవండి. 100వ కీర్తన 3వ వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మీరు మర్చిపోయారు కదా, ఏదైనా తోటలో నన్ను మర్చిపోయారు, నాకు దూరమైపోయారు. మీరు మీ ఇష్టానుసారమైనటువంటి రీతిలో బ్రతకడం ప్రారంభించారు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించరు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటది. కానీ ఈ మనుషులు ప్రియుల పడిపోయి పతనమైపోయి దేవుని మర్చిపోయినప్పుడు దేవుడు మళ్ళీ మనిషికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? సమస్త దేశములారా అంటాడు. మొదటి వచనంలో సమస్త దేశములారా అంటాడు. ప్రియులారా మీరు గమనించండి, ఉందా మాట? సమస్త దేశములారా అనే మాట ఉంది. ప్రియులారా, దేవుడు సమస్తానికి చెందినవాడు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో చెందినవాడు దేవుడు కాడు. దేవుడు అనేవాడు ప్రియులారా సమస్తానికి చెందినవాడై ఉండాలి. ఇది మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు అర్థమైపోతాడు. సమస్తానికి చెందినవాడై ఉండాలి. నువ్వు అమెరికా వెళ్ళినా, నువ్వు రష్యా వెళ్ళినా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఇంకెక్కడికి నీవు ప్రియులారా ఈ భూమి మీద ఉన్న దరిదాపు 195 దేశాల కంటే పైన ఉన్నటువంటి ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎవరు అంటే యెహోవాయే దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది ఆయన ఆకాంక్ష. ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన అంటాడు, నీ కోసం నేనేనయ్యా కష్టపడింది, నిన్ను మట్టిగా ఉన్నటువంటి నిన్ను ఒక మనిషిగా చేసింది నేనే నా ప్రాణం ఇచ్చాను, నేనే నా శ్వాస ఇచ్చాను, నేనే నీకు ఆయుష్నిచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఈ సృష్టిని చేశాను, నీ కొరకే ఈ సమస్తాన్ని చేసింది నేనే. కాబట్టి నీ తండ్రిని నేనే, నీ దేవుడిని నేనే, తెలుసుకో అని దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరండి మనల్ని పుట్టించింది? తల్లిదండ్రులు కాదు మనల్ని పుట్టించింది. ప్రియులారా, తల్లిదండ్రులు కాదు పుట్టించింది. ఒకవేళ భార్య భర్తలే కనుక పిల్లలను పుట్టించే అవకాశమే ఉంటే పుట్టాళ్ళు అనేవాళ్ళు భూమి మీద ఉండరు. అవకాశం లేదు. ప్రియులారా, ఎందుకో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇస్తే తప్ప మనిషి తానంతటికి తాను సృష్టించుకునే అవకాశం లేదండి, లేదు. అందుకే ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. ఎవరి వారం అండి? మనం ఆయన వారము. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఈ మాటలు వింటూ ఉంటాను నేను. ఏంటో తెలుసా? ఇదిగో మీ వాడు వస్తేనేమో కోడిని కోసావు, మా వాడు వస్తేనేమో పప్పుచారు ఉండేవు. అంటే మీ వారు మా వారు అనే తేడాలు భార్యాభర్తల మధ్యలోనే కనబడతాయి. మీ వాళ్ళు వచ్చారు అంటే ఆయన తరపు వాళ్ళు వస్తే ఆయన వారు, ఈమె తరపు వాళ్ళు వస్తే ఈమె వారు అన్నమాట. పిల్లలు కలిసిన తర్వాత కూడా ఈ భేదాలు ఎందుకండి? అసలు ఒక విషయం తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని వారు. మనమందరము దేవుని వారము. ఆయనే మనల్ని పుట్టించాము, మనము ఆయన వారము, ఆయన మేము గొర్రెలము అని బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెబుతుంది. ఒక దేశానికా, 2 దేశాలకా, లేకపోతే ఎవరికో ఒక జాతి వారిగా, ఒక కులం వారిగా, ఒక మతం వారిగా కాదు, సమస్త దేశాలకు చెబుతున్న మాట. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మిమ్మల్ని పుట్టించాడు. అంటే మిమ్మల్ని పుట్టించిన వాడు మీకు దేవుడు అవ్వాలి. మీరు పుట్టించిన వాడు మీకు దేవుడు ఎట్లా అవుతాడు? మీరు పుట్టించిన వాడు పిల్లలు ఒకవేళ మనం పుట్టించామనుకోండి, మనమే దేవుడిని పుట్టించాం, మనమే దేవుడిని చేసామనుకోండి, ఆయనకి మనం దేవుడు అవుతాం. కర్తలు మనం కదా, చేసింది మనం కదా. ఎవరికి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉందండి, ఈ లైట్ వెలుగుతుందండి, ఈ లైట్ ప్రియులను చేసినటువంటి వాడు లైట్కి ఏమవుతాడు? కర్త, దేవుడు అవుతాడు. ఎందుకంటే ఆయన చేశాడు. కాబట్టి ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మనం ఇది ఆలోచన చేస్తే
దేవుడు మనకు అర్థమవుతాడు, దేవుడు మనకు అర్థమవుతాడు. కనుక దేవుడు ఎందుకు లోకమును ప్రేమిస్తున్నాడు అంటే మనల్ని మొట్టమొదటిగా పుట్టించిన వాడు ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేము గొర్రెలము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు మానవునికి ప్రియుల సంబంధం పోయింది. ఎందుకు పోయింది సంబంధం? ఏమండి, పాపము మనిషిని ఏం చేసింది? దేవునికి దూరం చేసిందండి. దేవునికి ఇష్టము కానిది, దేవుడు ఏమాత్రం కూడా సహించదంటూ ఏమైనా ఉంది అంటే అది ఏంటో తెలుసా? పాపం. పాపం ఎందుకంటే పాపము మనుషులను దేవునికి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియులారా ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి. ప్రియులారా మొదటి నుండి చదువుకుందాం. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. చాలండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మీరు గమనించండి ప్రియులారా. మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా వచ్చాయట? అడ్డుగా వచ్చాయి అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనిషి పాపము చేసినందువలన మనిషి పాపము దేవుని యొద్దకు వెళ్ళకుండా మనిషి చేసిన పాపము మనిషికి దేవునికి ఏమొచ్చింది? అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఈ అడ్డు తొలగిపోతే తప్ప మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు మన కోసం ప్రియులారా మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. గమనించండి ప్రియులారా, చాలా సార్లు చాలా మంది జీవితాల్లో ఏ పర్వాలేదండి, మేము పాపం చేసిన దేవుడు మాతోనే ఉంటాడండి అని అంటారు. ఒక రోజు నేను ఒక ఆయన బాగా త్రాగి వస్తూ ఉంటే ఆ వ్యక్తిని ప్రియులారా మేము ఇలా అడిగాను, ఏమండి ఎందుకంటే త్రాగుతారు, అలా మరి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, దేవుడికి మీరు దూరం అయిపోతున్నారు అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు తాగినా కూడా దేవుడు మా హృదయంలోనే ఉంటాడండి అన్నాడు. ఏమండి త్రాగితే దేవుడు హృదయంలో ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు పాపం చేసిన దేవుడు నీ హృదయంలో ఉంటాడా? ఆయన పాపమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడు. పాపమును సహించడు ఆయన, పాపమును చూడలేడు, పాపమును సహించలేడు ఆయన, పాపమును సహించలేడు. ప్రియుల గమనించండి ప్రియుల, పాపమును సహించినటువంటి దేవుడు ప్రియుల మన పాపము చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఉంటాడు? మనిషికి దేవునికి పాపము అడ్డుగా వచ్చింది. పాపము మనిషిని ఎంత భయంకరమైన స్థితి తీసుకెళ్తుందో తెలుసండి. పాపము గురించి ఒక 2-3 మాటలు చెప్తాను. పాపము మనిషిని ఏ స్థితికి తీసుకుని వెళ్తుందో ఒకసారి ఆది కాండములోనికి రండి. ఆది కాండము, దేవుని వాక్యములో నుండి ఆది కాండము పాపము యొక్క పరిస్థితి, పాపము యొక్క లక్షణం ఏంటో చూద్దాం. 4వ అధ్యాయము దేవుని వాక్యములో 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అన్నాడు. చూడండి, అంటే పాపముకున్న స్వభావం ఏంటంటే ఎవరిని పాడు చెయ్యాలా, ఎవరిని నాశనం చెయ్యాలా అని పొంచి ఉంటుంది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే పాపము పొంచి ఉంటుందంటే పొంచి ఉంటుంది ప్రియుల, పొంచి ఉంటుంది. పాపము ఎటువంటిది అంటే ఒక క్రూర మృగం లాంటిది. క్రూర మృగం ఏం చేస్తుంది? తన ఆకలిని తీర్చుకోవటానికి ఏ జంతువునైనా చంపాలి కనుక ఎదురుగా రాదు ఒకేసారి. అది ఏం చేస్తుంది? ఎక్కడో పొదల చాటున పొంచి ఉంటుంది. పొంచి ఉన్నటువంటి అది తన ఎదురుగా ఏదైనా ఒక జంతువు కనబడగానే ఆ పొంచి ఉన్నటువంటి మృగం వెంటనే ఈ జంతువు మీద పడి ఏం చేస్తుంది? దాన్ని చీల్చి చంపి తినేస్తుంది. అంటే పొంచి ఉంటుంది అనే మాట వాక్యములో కనుక మనం చూడగలిగితే ప్రియులారా, పాపము కూడా పొంచి ఉంటుంది అనే ప్రియులారా మాట ఇక్కడ వ్రాయబడింది. పొంచి ఉంది అంటే ఇది ఎవరి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. గ్రహించండి. ఏమంటే ఈ రోజు మీరు చూడండి, పాపము ప్రపంచం మీద ఎంత దాడి చేస్తుందో తెలుసా? కొంతమందిని తాగుబోతులుగా మార్చేసింది,
కొంతమందిని వ్యభిచారులుగా మార్చేసింది, కొంతమందిని దొంగలుగా మార్చేసింది, కొంతమందిని ప్రియులారా నరహంతకులుగా మార్చేసింది, కొంతమందిని వ్యభిచారులుగా ఎలా పడితే అలా ఇష్టానుసారమైనటువంటి రీతిలో మార్చేసింది. ఏంటో తెలుసా? పాపము. పాపము. మనిషి ప్రియులారా ఇదిగో పాపం వలన ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా పాపానికి ఎందుకు వెంటబడుతున్నాడు, ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అంటే ఒక్కసారి పాపములోనికి దిగిన వాడు మళ్ళీ బయటికి రావటం చాలా కష్టం. ఎందుకంటే పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చెబుతుంది. ప్రియులారా ఒకసారి చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు ఏమైపోయాడు చెప్పండి? దాసుడైపోయాడు. పాపము పొంచి ఉండి అతని మీద దాడి చేసింది. పాపము చేసేవాడు పాపానికి దాసుడైపోయాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటకు ఏం చేయలేకపోతున్నాడు? రాలేకపోతున్నాడు. పిల్లారా గ్రహించండి, త్రాగుపోతుకు నేను త్రాగితే నా ఊపిరితిత్తులు పాడైపోతాయి, నా శరీరం పాడైపోతుంది, నేను ఏదో ఒక రోజున చచ్చిపోతానన్న సంగతి తెలియదండి. తెలుసండి. ఎందుకు మరి తెలిసి కూడా తాగుతున్నాడు? దాసుడైపోయాడు. ప్రియుల దాని నుంచి బయటకు రాలేకపోతున్నాడు. గమనించండి, ఈ విషయాలు మనం గమనిస్తే ప్రియులారా దేవుని యొక్క ప్రేమేంటో మనకు అర్థమవుతుంది. పాపానికి దాసుడైపోయాడు, దాసుడుగా మారిపోయాడు, బానిసగా మారిపోయాడు. ఎంత బానిసగా మారిపోయాడు తెలుసా? ప్రియులారా నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. వాళ్ళు మాకు దగ్గరలోని విజయవాడలోని ఉంటారు. ప్రియులారా ఆ దైవజనుడి యొక్క సంఘానికి ఒక భార్య భర్తలు ఇద్దరు వస్తారు. వారు ప్రభుని నమ్మారు. వారికి ఒక కొడుకు, బాగా చదివించాలి అని బాగా చదివించడం ప్రారంభించారు. వారు ప్రియులారా చదువుల విషయంలో నాకు డబ్బు కావాలి, ఫీజులు కట్టాలి అని ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఆ తల్లిదండ్రులు ఒక్కడే కదా కొడుకు అని ఇచ్చేవాడు. వీడు బాగా చదువుకుంటున్నాడు అని అనుకునేవారు. కానీ ఆ డబ్బు తీసుకుని వెళ్ళి యవనస్తులతో తిరగటం, యవనస్తులతో జీవించటం ప్రియులారా ప్రారంభించాడు. ప్రియులారా అలా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని అన్నిటికీ అలవాటు పడిపోయాడు. త్రాగుడికి అలవాటు పడిపోయాడు, స్మోకింగ్ అలవాటు పడిపోయాడు, నానా విధమైనటువంటి అలవాట్లకు గురైపోయాడు. ప్రియులారా గురైపోయాడు. అయితే ఒకనొక దినాన అతనికి జ్వరం వచ్చింది. అతనికి ప్రియులారా ఊపిరి ఆడటం లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులన్నీ చేయించి, ఒకగానే ఒక కొడుకు కదా, టెస్టులన్నీ చేయించి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ప్రియులారా ఆ టెస్టులన్నీ చేయించిన తర్వాత ఆ టెస్ట్ లో తేలింది ఏంటంటే ఆ యవనస్తుడికి ఇంకా వివాహం కాకుండానే తన జీవితంలో గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆ గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లు అతనికి మందులు ఇస్తూ అతన్ని పంపించిన తర్వాత తల్లిదండ్రులను పిలిచి ఒక మాట మాట్లాడారు. ఏంటంటే డాక్టర్ గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏమండి మీ బిడ్డ ఒక 6-7 నెలల కంటే బ్రతకడు. గొంతు క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. బాగా అతని యొక్క జీవితంలో లోపలంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కాబట్టి తొందరగా చనిపోతాడు. ప్రియులారా తల్లిదండ్రులు మనసు ఆగలేదు, ఏడవటం ప్రారంభించారు. ఒకగానే ఒక కొడుకు, కావలసినంత డబ్బిచ్చి వాడిని చదువుకోవాలి అనే ఎంతో ఆశతో వాడిని స్కూల్కి పంపించి, కాలేజీకి పంపించి ఎన్నో విధాలుగా వాడు గొప్ప ప్రయోజకుడు కావాలని మేము ఆశించాం. ఇటువంటి వాడిని మరణాన్ని మేము చూడాలని తల్లిదండ్రులు ఏడవటం ప్రారంభించారు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత కుమారుని కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పారు. ఆయన ఇప్పటికైనా మారు మనసు పొందు, రక్షించబడు. నీ జీవితంలో ఇప్పటికై నీ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ ప్రభు నిన్ను క్షమిస్తాడేమో, ఒకవేళ నిన్ను బాగు చేస్తే బాగు చేస్తాడు, చనిపోతే పరలోకమైనా నీకు దొరుకుతుంది అని బ్రతిమిలాడి చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత
బాబును ఒక రూమ్ లో పెట్టారు. రూమ్ లో పెట్టిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేశారు. వారి పాస్టర్ గారికి, ఏమండి పాస్టర్ గారు, బాబు పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వచ్చి ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి ప్రియులారా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆ రూమ్ తలుపు తీశాడు. తలుపు తీయగానే ప్రియులారా ఆ పిల్లవాడి జీవితంలో చూడరాని దృశ్యం పాస్టర్ గారు చూశాడు. ఏంటంటే కూర్చొని సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. సిగరెట్ తాగుతున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో, ప్రియులారా ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తితో ఒక మాట చెప్పాడు. బాబు, ఎందుకయ్యా నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్లు చెప్పారు కదా, ఎప్పటికైనా విడిచిపెడితే బాగుంటుంది కదా, నీ జీవితంలో బాగుపడతావు కదండి. ఆ యవనస్తుడు ఆ పాస్టర్ గారికి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నేను దాన్ని విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నాను కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు అన్నాడు. నేను దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం లేదు, అది నన్ను విడిచిపెట్టట్లేదు. కారణం ఏంటి? దాసుడైపోయాడు. ఏమైపోయాడండి? పాపమునకు దాసుడైపోయాడు మనిషి. గ్రహించండి. కానీ పాపమునకు దాసుడైపోయిన ఈ మనిషి ఏదో ఒక బలహీనతతో చచ్చిపోతే ఇక చావుతో మనిషి జీవితం అంతమైతే ఏం కాదు, చావు తర్వాత మనిషి జీవితం ఆరంభమవుతుందన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రియులారా, నేను మధ్యాహ్నం చెప్పాను, ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకు శరీరపు బ్రతుకు, దేహముతో కూడిన బ్రతుకు. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత బ్రతికే బ్రతుకు ఆత్మ బ్రతుకు. ఆత్మ బ్రతుకు. దేహానికి చావు ఉంది కానీ దేహాన్ని నడిపించే ఆత్మకు చావు లేదు. అది శాశ్వత కాలం ఉండేది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇటువంటి మనిషి యొక్క జీవితంలో పాపానికి దాసుడైపోయిన ఈ మనిషిని, పాపానికి బానిసైపోయిన ఈ మనిషిని విడిపించాలి అంటే ఎవరు విడిపించగలుగుతారు? తల్లిదండ్రులు విడిపించగలుగుతారా? బంధువులు విడిపించగలుగుతారా? డబ్బు విడిపించగలుగుతుందా? మనకున్న మతం విడిపించగలుగుతుందా? మనకున్న హోదా విడిపించగలుగుతుందా? ఏది విడిపించగలదు మనిషిని పాపము నుండి? పాపము నుండి ఏది విడిపించగలదు? ఒకసారి ఆలోచించండి. పాపమును బట్టి మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. పాపము మనిషిని దేవునికి దూరం చేసింది. మనిషికి దూరమైపోయినటువంటి, దేవునికి దూరం అయిపోయినటువంటి ఈ మనిషి జీవితాన్ని పరలోకమందున్న తండ్రి చూశాడు. చూసిన తండ్రి ఓర్చుకోలేకపోయాడు. నా పోలికలో, నా స్వరూపంలో చేసిన మనిషి నా ఊపిరిచ్చి ఈ లోకములో నేను బ్రతకాలని, పరిశుద్ధుడిగా బ్రతకాలని, నిర్దోషిగా బ్రతకాలని, పాపము లేనివాడిగా బ్రతకాలని నేను ఆశించాను. ఆశించినటువంటి నా ఆశను వమ్ము చేశాడు. పాపములోకి వెళ్ళిపోయాడు. పాపానికి బానిసైపోయాడు. పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఈ బిడ్డను ఎలా రక్షించాలి, ఏ విధముగా ఈ బిడ్డను కాపాడాలి అని పరలోకమందున్న తండ్రి ఆలోచించాడు. ఆలోచించినటువంటి ఆ తండ్రి పిల్లల తన కుమారుడైన యేసుక్రీస్తును పిలిచాడు. భూమి మీద పిల్లలందరూ పాడైపోతున్నారు, పాపానికి బానిసలైపోయారు. పాపాన్ని బట్టి వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదిగో ఇదిగో ఆ మనుషులు రక్షించాలి అంటే, ఆ మనుషులను కాపాడాలంటే, ఆ మనుషులు విమోచన పొందాలి అంటే ఇదిగో వారి పాపానికి విరుగుడు కావాలి. వారి పాపానికి విరుగుడు కావాలి అంటే ఇదిగో పాపము లేనివాడి ఆ పని చెయ్యాలి అనగానే యేసుక్రీస్తు వారు, నాన్న నేను వెళ్తాను. మానవుల కొరకు ఎంత బాధైనా అనుభవిస్తాను, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఎంత కష్టమైనా అనుభవిస్తాను. నా దోషం, నా యొక్క జీవితంలో మానవుల దోషములన్నిటినీ తీసివేయడం కొరకై నా అవసరమైతే నా ప్రాణాన్ని సైతం నేను అర్పించేస్తాను. అదే ఇక్కడ రాయబడిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని, చదవండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను ఏం చేశాడు? మనకు అనుగ్రహించేశాడు. ఇలా గమనించండి, మన కోసం ఇదిగో పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు, దోషము లేనివాడు ప్రియులారా ఈ భూమి మీదకి రావలసి వచ్చిందండి. ఆయన ఈ భూమి మీదకు వచ్చి మానవులందరికీ పరలోకపు సంగతులను
గూర్చి చెప్పి మానవుల ఎదుట పాపము లేనివాడిగా బ్రతికి మన పాపములను తన మీద వేసుకొని మన స్థానములో చనిపోతేనే గాని దేవునికి మనము ఉన్నటువంటి ఆ అడ్డుబండ తొలగదండి, ఆ పాపము తొలగదండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరున్నారు ఈ భూమి మీద నీతిమంతులు? చెప్పండి. బైబిల్ చెబుతుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పనికి మారిన వారై ప్రియులారా దేవుని వెదకటం అనేదే మానేశారట. గ్రహించండి ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం, ఆయన మన పాపములన్నిటినీ తన మీద వేసుకోవాల్సిన అవసరత ఏమొచ్చింది ఆయనకి? మనకి ఏమవుతాడని మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు? ఏమండి, కన్న తల్లిదండ్రుల బిడ్డలకు రక్తం ఇవ్వలేదు. ప్రియులారా, ఇదిగో మరి తన బిడ్డల యొక్క పాపము కొరకు ఏ ఒక్కరూ కూడా తన యొక్క జీవితంలో ప్రియులారా పాపమును పోగొట్టగలిగిన శక్తి ఎవరికి లేదు కదండి. ఇప్పుడు ఏ విధంగా ఆయన ఇవ్వగలడు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇస్తాడు ఆయన? నువ్వు ఆయన మాట వినవు, నీవు పరిశుద్ధుడు కావు, నువ్వు అపవిత్రుడు అయిపోయావు, నువ్వు ఆయన మాటకు లోబడటం లేదు, నీవు ఆయన చెప్పినట్టుగా నడవటం లేదు, పాపములకు పునాది వేశావు, పాపములో బ్రతుకుతున్నావు, పాపాన్నే లోకానికి చూపిస్తున్నావు, పాపములోనే లోకాన్ని నడిపిస్తున్న నిన్ను ఎందుకు ఆయన తన ప్రాణం ఇవ్వాలి అనేది? నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ఎవ్వరు చేయలేని కార్యం ఆయన చేశాడు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతాను, వినండి. ప్రియులారా, మేము గత కొన్ని సంవత్సరాల క్రితం మారేడుమిల్లి అనే ప్రదేశానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఆ దైవజనుడు మాతో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆ ప్రియులారా, ఆ మారేడుమిల్లి రంపచోడవరం నుంచి అలా భద్రాచలం వరకు కూడా భయంకరమైన అడవి ప్రదేశం కదది, చాలా భయంకరమైన అడవి కదా. ఆ అడవి లోపల జీలుగు కళ్ళు అని ఒక కళ్ళు తీస్తారు. మనకు తాటి కళ్ళు, ఈత కళ్ళు అటువంటిది ఉంటది. అడవుల లోపల జీలుగు కళ్ళు అని ఒక కళ్ళు ఉంటది, బాగా మొద్దిస్తుందట, అది బాగా రుచిగా కూడా ఉంటది అని చెప్పారు వాళ్ళు. ప్రియులారా, అయితే ఒక రోజున ఒక యవనస్తుడు ఆ కళ్ళు తాగాలి అనేటువంటి ఒక ఆశతో ఒక జీలుగు చెట్టు ఎక్కి కళ్ళు తాగుతూ కాలు జారి కింద పడిపోయాడు. తల పగిలిపోయింది, రక్తం కారిపోతుంది, పట్టం పరిసరం కోల్పోయాడు, మూలుగుతున్నాడు. వెంటనే అడవిలో కదా ఎవరు చూస్తారు? ఆ దారిని వెళ్తున్నటువంటి ఎవరో ఈ మూలుగు విని వెంటనే పిల్లారా వింటారా? చెప్తాను, వినండి నిద్రపో. ప్రియులారా, ఆ పై నుండి అతడు క్రింద పడిపోయిన తర్వాత ఎవరో చూసి ఆ అడ్రస్ తెలుసుకొని కబురు పంపాడు వాళ్ళ తల్లిదండ్రులు. వారి తల్లిదండ్రులు వచ్చారు. అప్పటికే చాలా ప్రియుల రక్తం పోయింది, అప్పటికి చాలా రక్తం పోయింది. వెంటనే వాళ్ళు దగ్గర హాస్పిటల్కి, ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే ఇది మా వల్ల కాదు, రాజమండ్రి తీసుకెళ్ళిపోవాలి అన్నారు. వెంటనే రాజమండ్రి తీసుకొచ్చారు ఆ పిల్లవాడిని. యవనస్తుడు, ప్రియుల ఇంకా వివాహం కాలేదు. ఆ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత డాక్టర్ గారు తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి, ఒక్క అరగంటలో ఆ బిడ్డకు రక్తం ఎక్కించాలి, అరగంటలో మీరైనా రక్తం ఇవ్వండి, లేకపోతే కొనుక్కొచ్చైనా ఇవ్వండి, తొందరగా రక్తం ఎక్కించాలి, లేకపోతే ఆ బిడ్డ చనిపోతాడు. ఇదిగో మీరు బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఎక్కించేంత టైం అయిపోతుందేమో, తల్లిదండ్రులుగా మీరు ఇవ్వండి రక్తము అని ఆ డాక్టర్ గారు చెప్పాడు. ఆ భార్య భర్త ఇద్దరు బయటకు వచ్చి, ప్రియులారా, వారు ఒకరికొకరు ఏం మాట్లాడుకున్నారంటే, ఏమండి, నేనేమో బలహీనురాలిని, నాకు సరైనటువంటి ఆరోగ్యం ఉండదు, ఇంట్లో పనంతా చేయాలి, కాబట్టి మీరు ఇవ్వండి రక్తం అని భర్తను అడుగుతుంటే, భర్త అన్నాడు, మరి పగలంతా కష్టపడి అడవిలో పని చేసుకుని రావాలి కదా, నేను పని చేసుకొస్తేనే కదా మనం తినేది, కాబట్టి నేను కాదు, నువ్వు ఎలాగో ఇంటి దగ్గర ఉంటావు కాబట్టి నువ్వే రక్తం ఇవ్వు అని భర్త భార్యతో అంటున్నాడు. భార్య ఏమో అలా కాదండి మీరివ్వండి అంటుంది, భర్త ఏమో అలా కాదు మీరివ్వండి. వీళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇంతలోకి డాక్టర్ గారు వచ్చి, మీ అబ్బాయి చచ్చిపోయాడు అన్నారు, నీ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, కన్న తల్లిదండ్రుల్ని కన్న కొడుకు రక్తం ఇవ్వలేదు, మనం ఏమని ఆఖరి బట్టి వరకు రక్తం చెందించాడు ఆయన. చెప్పండి, ఆఖరి బట్టి వరకు. 1 లీటర్ కాదు, 2 లీటర్లు కాదు. ఆ తల్లిదండ్రులను ఆ డాక్టర్ అడిగింది 1 లీటర్ ఇవ్వన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఆఖరి బట్టి వరకు ఎందుకు రక్తం ఇచ్చాడండి? ఎందుకు రక్తం ఇచ్చాడంటే, మన మీద ఆయనకున్న ప్రేమ. మన మనసించిపోవటం ఆయనకి
ఇష్టము లేదు, ఇష్టము లేదు. అందుకే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అంటే ఏదో ప్రియారా మనం ప్రేమించినట్లుగా కాదండి. భార్యాభర్తల ప్రేమ వంటి ప్రేమ కాదండి అది. అన్నదమ్ముల ప్రేమ వంటిది కాదండి. తల్లిదండ్రుల ప్రేమ వంటిది కాదండి. స్నేహితుల ప్రేమ వంటిది కాదండి. ప్రియారా ఈ లోకంలో బంధువుల వంటి ప్రేమ కాదండి ఆ ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రేమను అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే ఇటువంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ అండి. ఆఖరి పట్టు వరకు రక్తము చిందించాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు. ఈ ప్రపంచంలో నిన్నెవరు ప్రేమించారు? మొదట నిన్ను ప్రేమించింది ఎవరు అని అడిగితే మనం ఏం చెబుతామంటే మా తండ్రి ప్రేమించాడు నన్ను, మా తల్లి ప్రేమించింది నన్ను, నా కొడుకు ప్రేమించాడు నన్ను, లేక మా బంధువులు ప్రేమించారని చెప్తారు. కానీ కాదండి, అది తప్పండి. మనం మొదటిగా ప్రేమించిన వాడు ప్రియుల యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. మనం ప్రేమించిన వాడు ప్రియులారా మొట్టమొదటిగా ప్రేమించిన వాడు ఎవరో చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యంలో 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను, ఎవరండి మనల్ని మొదట ప్రేమించింది? దేవుడు, ఉన్నవాడు. ప్రియులారా ఇదిగో పరిశుద్ధుడు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవ తనయుడు మన కోసం ప్రాణం ఇవ్వటానికి మనల్ని ప్రేమించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే నీవు నిత్య నాశనానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకంలో యుగాలు కాలిపోవటం ఇష్టం లేదు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి పోలికతో వచ్చిన వారు, ఆయన స్వరూపముతో వచ్చిన వారు ఈ సృష్టి అంతా మన కోసం చేసి ఎంత కష్టపడ్డాడే. ఈ కష్టములో ఏనాడైనా మనం అనుభవిస్తున్నటువంటి వాటిని చూసి ఇవన్నీ దేవుడు నాకు ఎందుకు చేశాడని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? నువ్వు బ్రతకటానికి భూమి మీద ఇచ్చాడు. ప్రియులారా తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం చెప్పండి? ప్రియులారా ఏం తీసుకొచ్చాం? తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ప్రియులారా ఏదో తెచ్చేవారిలాగా మన 2 గుప్పిళ్ళు ముడుచుకొని భూమి మీదకి వచ్చాం. ఏం తెచ్చావురా నాయన? నీవు 2 గుప్పిళ్ళు మూసుకొని వచ్చావని ఒకవేళ ఆ పిడికెళ్ళి తెలిస్తే ఏమంటారు చెప్పండి? నేనేమీ తెలియదు, వట్టి వాడిగా వచ్చాను అని అంటావు. వట్టి వాడిగా వచ్చిన నీకు ఈ భూమి మీద ప్రియులారా నీకు వస్త్రం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, భూమి మీద కావలసినటువంటి ప్రకృతిని ఇచ్చాడు, గాలి ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావు వచ్చేటప్పుడు. మనం తెచ్చుకున్నామంటే వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మనం వచ్చేసరికి ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ ఏం చేశాడు ఆయన? ప్రియులారా ఉంచాడండి, ఉంచాడు. ఇలా నీ ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి గర్భవతి అయితే పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే అనేకం సిద్ధపరుస్తారు. ఆలోచన చేస్తారు. పుట్టబోయేవాడు మగ పిల్లవాడైతే ఏం చదివించాలి? డాక్టరా, లేకపోతే కలెక్టరా, ఇంజనీరా, లేకపోతే ఆడపిల్ల అయితే ఏం చదివించాలని తల్లి గర్భంలో ఉండగానే ఆలోచన చేస్తాం మనం. కానీ పరలోకమందున్న తండ్రి కూడా ఈ భూమి మీద రాకమునిపే ప్రియుల ఎంత ప్రేమ మనలో చూపించాడో చూడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి లోపల తల్లి తినే ఆహారంలో నుండి శక్తిని తల్లి ద్వారా పొట్టులోకి పంపిస్తున్నాడు, పొట్టు ద్వారా. ఎందుకు అలా పంపించకపోతే ప్రియులారా చనిపోతాం మనం. తల్లి ద్వారా ఆహారాన్ని పంపించాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే తల్లికి బిడ్డకున్న బొట్టు కట్ చేయగానే తల్లి పాలు ఆహారంగా ఇచ్చాడు. తల్లి పాలు ఆహారంగా ఇచ్చాడు. బిడ్డ పుట్టగానే తల్లికి పాలు ఎందుకు పడతాయి? ఆ పిల్లవాడు ఈ భూమి మీద ఉన్న ఘనమైన ఆహారాన్ని జీర్ణించుకోలేడు ఆయన. అందుచేత ఆ పుట్టిన బిడ్డకు కావాలి అంటే కన్న తల్లిలో నుంచి ప్రియులారా ఆయన ఆహారాన్ని పాలుగా సిద్ధం చేసి ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ మీద పరలోకమందున్న తండ్రికి ఎంత ప్రేమతో ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆలోచించావా? మళ్ళీ ఈ తల్లి గర్భంలోకి బయటకు వచ్చిన తర్వాత తల్లి పాల వలన పెరుగుతున్నటువంటి నీకు ఆ పాలు సరిపోవని, ఆ పాల వలన నీవు పెద్దయిన తర్వాత ఎదిగిన తర్వాత నీ జీవితంలో నీవు శక్తిహీనుడు అయిపోతావని ఈ భూమి నుండి ఎన్ని రకాలైనటువంటి మొక్కలు మొలిపించాడు, ఎన్ని రకాలైన ఫ్రూట్స్, ఎన్ని రకాలైనటువంటి కాయలు, ఎన్ని రకాలైనటువంటి ధన ధాన్యములు ప్రియులారా దేవుడు ఈ భూమి మీద నీకు ఇచ్చాడు తెలుసా? ఇవన్నీ ఎవరిచ్చారండి? నిన్ను ప్రేమించిన వాడు తప్ప
నిన్ను ప్రేమించిన వారు తప్ప ఎవరిచ్చారు? ఆయన ప్రేమను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా జీవితాంతం ఆయన ప్రేమను చెప్పుకున్న తరగని ప్రేమ. ఎందుకో తెలుసా? అసలు ఆయన రూపమే ప్రేమ స్వరూపి. ఆయన రూపమే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అని అదే ప్రియులారా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ దినాన వాక్యం వింటున్న ప్రియులారా, ఇంతగా ప్రేమించిన దేవుడు మళ్ళీ ఈ రోజున నీ వైపు చేతులు చాపి మతాల పేరట, కులాల పేరట, దేశాల పేరట వెళ్ళిపోయినటువంటి నిన్ను మళ్ళీ తన ఎదుగు పరిశుద్ధులుగా పిలుచుకోవాలని పరిశుద్ధమైనటువంటి తన కుమారుని రక్తాన్ని సిలువలో చిందించి ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా నిన్ను కడిగి మళ్ళీ ఎక్కడికి తెచ్చుకోవాలనుకున్నాడు ఆయన అంటే తన యుద్ధ చేర్చుకోవాలి. పరలోకంలో నాతో ఉండాలి, నా పిల్లలు నా దగ్గరికి వచ్చేయాలి, నా పిల్లలు నాతో ఉండాలి, నా పిల్లలు నా ప్రక్కనే కూర్చోవాలని పరలోకపు తండ్రి ఆశిస్తే ఆయన ఆశలు ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఈ లోకంలో ఎవ్వరు చేయలేని త్యాగం ఆయన నీ కొరకు చేశాడే. ఆయన ఎవరు చేయలేనటువంటి కార్యం నీ కొరకు చేశాడే. ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? నా కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నా కొరకు విమోచన కలిగించింది ఎవరు? నన్ను పరలోకానికి చేర్చడానికి మార్గము చూపించింది ఎవరు? ఎవరు నా జీవితానికి ఆరోగ్యం, ఎవరు నా జీవితానికి ఆయుష్, ఎవరు నా జీవితానికి సమస్తం ఇచ్చారని ఎప్పుడైనా ఆయన ప్రేమను గురించి నువ్వు ఆలోచించవండి. ఇంతగా తల్లి గర్భములో నీవు రూపము ఏర్పడకమునిపే, తల్లి గర్భములో ఒక దినమైన కాకమునిపే ఆయన నిన్ను చూచాడు అనే విషయం తెలుసా? తల్లి గర్భములోనికి ఎవరు చూడనప్పుడు ఆయన నిన్ను చూచాడు, నిన్ను చూచాడు. ఎందుకో తెలుసా? ఆయన చూడకపోతే మనం ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టలేము. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తనలో, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన మనం చూస్తున్నాడు. ఆయన ప్రేమను మనల్ని చూపిస్తున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమను చూపించాడు. భూమి మీద పెరుగుతున్నప్పుడు ఆయన ప్రేమను చూపించాడు. నీవు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఆయన ప్రేమను కనుగొనాలని ఆయన ప్రేమను చూపిస్తూనే వచ్చాడు. కానీ మనిషి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా పాపిగా మారిపోతున్నాడు, దేవునికి దూరమైపోతున్నాడు, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా జీవిస్తున్నాడు. ఇలా నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రేమను ఎలా పంచాడో తెలుసండి. మాటలతో పంచలేదండి, మాటలతో పంచలేదండి, ఆయన క్రియలతో పంచాడు. నీకోసం అవమానాలు, నీకోసం దెబ్బలు, నీకోసం శిక్ష, నీకోసం ప్రియుల అనేక రకాలైనటువంటి ప్రియుల హీనమైనటువంటి మాటలు అనిపించుకోవలసి వచ్చింది. ప్రియులా ఆయన చేతకాక కాదు. ఆయన ఎందుకు మరణించాడు అంటే ఆయన మరణము ద్వారానే మనకు ఏముంది? విమోచన. ఆయన శిలువ మరణం ద్వారానే మనకు రక్షణ. అందుచేత ఆయన ప్రియులారా ఆయన హింసిస్తున్నా, కొరడాలతో కొట్టుచున్నా, ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నా, ఆయన వీపు నాగలి చాలవలే దున్నుతున్నా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా, ఆయన ముఖం మీద కాంట్రించి ఉమ్మి వేసిన, ఆయన గడ్డం పట్టుకొని లాగిన, ఆయన ప్రక్కలో పల్లెపు పట్టు పొడిచిన, ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? నువ్వు రక్షించబడాలి, నువ్వు పరిశుద్ధుడిగా మారాలని, నువ్వు పరిశుద్ధురాలుగా మారాలని ఆయన మౌనం దాచాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనం దాచాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ప్రియులారా, ఒకవేళ మనం ఒక త్రాగుబోతును చూసినప్పుడు వీడితో మాట్లాడకూడదు అనుకుంటాం. ఒక ప్రియులారా వ్యభిచారిని చూసినప్పుడు వీడితో సహవాసం చేయకూడదు అనుకుంటాం. మనం అసహించుకున్నాము కానీ ఎంత ఘోరమైన పాపము పరలోకమందున దేవుడు అసహించుకొని, ఆయన్ని అసహించుకొని ఉంటే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవారము. ఆయన ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోగలిగితే ఈ దినాన నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఉండాలి. ఎవ్వరు చూపని ప్రేమ, ఎవరు ఇవ్వలేని త్యాగం, ఎవరు చేయలేని త్యాగం, ఎవరు ఇవ్వలేనిటువంటి ప్రియులారా ప్రాణం ఆయన ఇచ్చాడు. పాపము లేనివాడిగా పెరిగాడు. పాపము లేని రక్తం మన కొరకు ఇవ్వాలని, పాపము లేనివాడిగా ఆయన మన దోషములన్నీ తన మీద వేసుకొని, మన దోషములు తన మీద వేసుకొని మన స్థానములో నిలిచి ప్రియులారా మన పాపములకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి మనకు విమోచన. ఇప్పుడు ఈ రక్షణ అనేది దేవుడు, ఈ విమోచన అనేటువంటిది ప్రేమ ద్వారానే కలిగించాడు కానీ డబ్బు ద్వారా కాదండి.
డబ్బు ద్వారా కాదు. ప్రియులారా, ఇప్పుడు మనం ప్రభు దగ్గరకు డబ్బు తీసుకెళ్లి నాకు రక్షణ ఇవ్వమంటే ఇవ్వడు. ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు అని మనం హృదయపూర్వకంగా ఆయన దగ్గర మన పాపమును ఒప్పుకుంటే, పశ్చాత్తాపడి నేను విడిచిపెడతాను ప్రభు అని ఆయన చెప్పుకుంటే, క్రీస్తు తన రక్తములు మన పాపాలన్నింటినీ కడిగి వేయటానికి సిద్ధంగా. ఇక రక్షణ పొందినటువంటి వారు, మేము ఇక రక్షణ పొందాం, మాకేం పర్వాలేదు, మా జీవితాల్లో ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతామని అనుకోకండి. రక్షణ పొందిన తర్వాత మీ రక్షణను భయముతో వణకుతో కొనసాగించాలి. బాప్తిసం పొందేశాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోకండి. బాప్తిసం పొందిన తర్వాత ఈ భూమి మీద నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో నీవు జీవించాలి. దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా కాకుండా నువ్వు ఏది చేసినా రక్షణ పొంది కూడా పరలోకానికి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ పొందని వారిని ప్రేమిస్తున్నట్లుగానే రక్షణ పొందిన వారి ఎడల కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఒక విషయాన్ని మనం గుర్తించండి, రక్షణ పొంది కూడా మనం ఇంకా పాపముని విడిచిపెట్టకుండా మళ్ళీ ఏవో రకరకాలైనటువంటి దోషాలతో, రకరకాలైనటువంటి దేవుని మాటకు అవిధేయులుగా బ్రతుకుతూ మనం దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరలా ఆయన్ని సిలువ వేసినట్లే. నా బాధంతా ఏంటంటే, నా వేదనంతా ఏంటంటే ప్రియులారా, రక్షణ పొందనటువంటి వారు సిలువ ఒక్కసారి వేస్తే రక్షణ పొంది ప్రభు మందిరానికి వస్తున్నటువంటి వారు ప్రతిరోజు ఏం వేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. ఎవరు గొప్పవారండి? ఎవరు గొప్పవారు చెప్పండి? వాళ్ళేమో రక్షణ పొందని పాపులైతే మనమేమో రక్షణ పొందిన పాపులం అయిపోతున్నాం. మరలా సేవకిస్తున్నాం. ప్రభువుని కలిగిన మనం, ప్రభువుని ఎరిగిన మనం, మన హృదయంలో ప్రభువుని పెట్టుకొని ఎదురుగా వచ్చే సీరియల్ చూడొచ్చా? ప్రభువుని మన హృదయంలో పెట్టుకున్న మనం సినిమాలో చూడొచ్చా? ప్రభువుని మన హృదయంలో పెట్టుకునేటువంటి మనం బూతులు మాట్లాడవచ్చా? ప్రభువుని మన హృదయంలో పెట్టుకున్న మనం అపహాస్యముతో ప్రియులను జీవించవచ్చా? ప్రభువుని మన హృదయంలో పెట్టుకున్న మనం దేవుడు మన హృదయంలో ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చాడని తెలిసి మనం అబద్ధాలు ఆడొచ్చా? మోసం చేయొచ్చా? ఎందుకండి ఇంకా విశ్వాసుల జీవితాల్లో మార్పు రావట్లేదు? ఎందుకండి ప్రతిదినము ఎందుకండి ప్రభువుని సేవిస్తున్నారు? ఆయన ప్రేమమయుడు, ఆయన క్షమాపణము కలిగిన వాడు కాబట్టి ఇంకా నీ జీవితంలో మార్చుకుంటావు, ఇంకా దిద్దుకుంటావు, ఇంకా సరి చేసుకుంటావు అని అవకాశం ఇస్తున్నాడు. కానీ మనం చంపాలంటే ఆయనకి ఎంత పని అని చెప్పండి. ఈ భూమి మీద నుండి తీసివేయాలంటే ఎంత పని అంటే ఆయనకి ఒక్క నిమిషం చాలు, ఒక క్షణం చాలు. సొదొమ గొమొర్రాల పాపము పరిపూర్ణమైనప్పుడు అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. నోవహు సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని మాటలు చెబుతూ ఉంటే ఎగతాళి చేసి, హేళన చేసి, దేవుని మాటకు లోబడి ఆనాటి జనాంగాన్ని నీటి వరదలో ఏం చేశాడు? నాశనం చేశాడు. ఇంకా నీవు దేవుని నమ్మకుండా, ఇంకా దేవుని నమ్మి కూడా దేవునికి విరోధంగా బ్రతికితే మన కోసం అగ్ని కాల్చుకొని ఉందని బైబిల్ చెబుతుంది. అగ్ని కాల్చుకొని ఉంది. అగ్నికి ఆహుతైపోతావా? నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించిన ప్రభు ఎదుట నీ హృదయాన్ని అప్పగించి పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా జీవించడానికి ఇష్టపడతావా? ఛాన్స్ నీకే ఇస్తున్నాను. మోకరించి ఒక మంచి తీర్మానం చేసుకోండి. తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన కుమారుడైన యేసు క్రీస్తును సిలువలో పూర్తిగా బలి చేయడానికి బలియాగముగా అర్పించేశాడు.